హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? ది ఎక్సెప్షన్ పార్ట్ 2లోకి వచ్చేసాం. సారీ, కొంచెం లేట్ అయ్యింది. ఎవరైనా పార్ట్ 1 మిస్ అయి ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. లెట్ మీ బిగిన్ ద సినీ ప్రివ్యూ షో. పార్ట్ 1లో చివరిగా రూమ్కొచ్చిన మేకాను స్టీఫెన్ డ్రెస్సు తీసేయమని అడగటం, మేకా అలాగే చేయడం వరకు చెప్పుకున్నాం. ఇక ఇద్దరూ అంతకు మించిన మాటలు అవసరం లేకుండా డైరెక్ట్ యాక్షన్లోకి వెళ్ళిపోతారు. అయితే స్టీఫెన్ మొదలెట్టిన కొంతసేపటికే ఆపేయాల్సి వస్తుంది. మేకా ఏం జరిగిందా అని వెనక్కి తిరిగి చూస్తుంది. స్టీఫెన్ ఉదరభాగం మొత్తం కుట్లు, గాయాలతో నిండిపోయి ఉంటుంది. వారు తీసుకున్న పొజిషన్ ఏదైతే ఉందో దానికి స్టీఫెన్ బాడీ సహకరించదో. తీవ్రమైన నొప్పి వచ్చేసి బాడీ అంతా షవరైపోతూ ఉంటుంది. దాంతో స్టీఫెన్ కొంచెం ఎంబారసింగ్గా ఫీల్ అయ్యి మేకాతో ప్లీజ్ ఇక వెళ్ళండి, నేను డిన్నర్కి వస్తానని చెప్పండి అంటాడు. స్టీఫెన్ సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకున్న మేకా ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక నైట్ స్టీఫెన్ ఎక్సర్సైజర్తో డిన్నర్ ముగించుకొని కాసేపు మాట మంతిచ్చేసి తిరిగి ఎప్పటికో అర్ధరాత్రి రూమ్కు చేరుకుంటాడు. వచ్చి లైట్ ఆన్ చేయగానే రూమ్లో మేకా ఉంటుంది. ఈసారి మేకా వంతు, మీ బట్టలు విప్పేయండి అంటుంది. స్టీఫెన్ కొంచెం సంకోచిస్తాడు, ఎందుకంటే ఈవినింగ్ ఏం జరిగిందో తెలుసు కదా. అయినా తను అడిగినప్పుడు మేకా తీసేసింది, మరిప్పుడు తను కూడా తీసేయాలి కదా. ఇట్స్ ఏ మ్యూచువల్ రెస్పెక్ట్. అందుకే తీసేసి మేకా ముందు నిలబడతాడు. మేకా స్టీఫెన్ను మెల్లగా బెడ్ మీదకు నెడుతుంది. అయితే మేకాకు స్టీఫెన్ బాడీ కండిషన్ ఏంటో అర్థమైంది కాబట్టి షీ చూస్ పర్టిక్యులర్ పొజిషన్స్ అకార్డింగ్ టు హిస్ బాడీ కెన్ హ్యాండిల్ వితౌట్ ఏ పెయిన్. అలా ఇద్దరి మధ్య ఫస్ట్ నైట్ ముగుస్తుంది. కానీ ఇక్కడ ముగిసింది అనటం కంటే మొదలయ్యింది అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్నది లస్ట్ అయితే దానికి ఎండ్ పాయింట్స్ మాత్రమే ఉంటాయి. కానీ అది లవ్ అయితే ఓన్లీ బిగినింగ్ పాయింట్స్. అసలు మేకా అర్ధరాత్రి వరకు స్టీఫెన్ కోసం ఎందుకు ఎదురు చూస్తూ ఉంది? తన మిషన్లో భాగమనే. పైకి మేకా కూడా సర్ది చెప్పుకుంటుంది అదే. కానీ తనను ఇన్నర్గా డ్రైవ్ చేసిన అసలు కారణం మాత్రం ఈవినింగ్ స్టీఫెన్ తన ముందు ఎంబారసింగ్గా ఫీల్ అవ్వడం. అది మేకా మనసును కలిచివేస్తుంది. అందుకే స్టీఫెన్లో ఆ ఎంబారస్మెంట్ పోగొట్టడానికి అర్ధరాత్రి వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంది. ఇప్పుడు స్టీఫెన్లో దాన్ని పోగొట్టింది. ఇక స్టీఫెన్కు ఎక్సర్సైజర్ను దగ్గరగా ఉండి అబ్జర్వ్ చేసేందుకు మ్యాన్షన్లోకి మూవ్ అవ్వమని ఆదేశాలు వస్తాయి. దాంతో స్టీఫెన్ మ్యాన్షన్లోని ఒక గదికి షిఫ్ట్ అవుతాడు. లోపలికి షిఫ్ట్ అవ్వగానే స్టీఫెన్ అడిగే ఫస్ట్ క్వశ్చన్, మేకాతో నీ రూమ్ ఎక్కడని. స్టీఫెన్ మ్యాన్షన్లోకి మూవ్ అయ్యాక డైరెక్ట్ ఎంట్రీ దొరికినట్టవుతుంది. నైట్ అయితే చాలు ఎవరికంటా పడకుండా మేకా రూమ్లో ప్రత్యక్షమవుతాడు. ఇద్దరి మధ్య విడదీయలేని టైట్ ఫిజికల్ ఎమోషనల్ బాండింగ్ నడుస్తూ ఉంటుంది. అండ్ దే బోత్ మేక్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్. మొదట స్టీఫెన్ కొంచెం టిపికల్ ఇంట్రావర్ట్ సోల్జర్లా ఉన్న తర్వాత మేకాతో ఓపెన్ అయ్యి తన ఫీలింగ్స్ తెలియజేస్తూ ఉంటాడు. అయితే మేకా నుండి మాత్రం వాటికి ఎటువంటి రిప్లై రాదు. అయితే ఒకరోజు మాత్రం మేకా స్టీఫెన్తో తన గురించిన ఒకే ఒక్క విషయాన్ని షేర్ చేసుకుంటుంది. స్టీఫెన్తో నేను జూయిష్ మతానికి చెందిన అమ్మాయిని అంటుంది. చెప్పగానే స్టీఫెన్ రియాక్షన్ ఏంటా అని కొంచెం భయంగా, కొంచెం ఆతృతగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే హిట్లర్ హయాంలోని జర్మనీ సైన్యం మతోన్మాదం ఎన్ని ప్రాణాలు తీసిందో చెప్పలేం. మరీ ముఖ్యంగా వారి చేతికి జూయిష్ పీపుల్ కనపడ్డారంటే అంతు చూసేదాకా వదిలిపెట్టరు. అందుకే మేకా ఫేస్లో మిక్స్డ్ ఎమోషన్స్, స్టీఫెన్ ఎలాంటివాడా అని. బట్ స్టీఫెన్ మాత్రం కొంచెం సేపు అలాగే చూసి అయితే ఏమైంది, నువ్వు జూయిష్, నేను జూయిష్ కాదు అంటాడు. అండ్ మేకాతో ఈ విషయం తనకు చెప్పినట్టుగా పొరపాటును కూడా ఇంకెవరికి చెప్పొద్దు అంటాడు. అంతకు మించి మేకా తన గురించిన ఎటువంటి విషయాన్ని కూడా స్టీఫెన్ ముందు బయట పెట్టదు. కానీ నోటితో చెప్పకపోయినా స్టీఫెన్తో ఉన్నప్పుడు తన కళ్ళపై తరచాపలాగా ఏర్పడే కన్నీటి పొర మాత్రం తనలో దాగి ఉన్న ఫీలింగ్స్ను బయట పెడుతూనే ఉంటాయి. ఎందుకంటే మేకాకు తెలుసు, అవసరమైతే స్టీఫెన్ తన కోసం ఒక యుద్ధాన్నైనా గెలిచి వస్తాడు అని. కానీ స్టీఫెన్కు మేకా ఎప్పుడూ కొంచెం మిస్టీరియస్గానే అనిపిస్తుంది. అయినా మేకాను ఇబ్బంది పెట్టకూడదని ఎటువంటి ప్రశ్నలు అడగడో. అయితే ఒకరోజు మేకాతో గడిపి వచ్చాక తన చేతులు పిస్టోల్ వాసన వస్తాయి. తనైతే ఆ టైంలో పిస్టోల్ టచ్ చేసింది లేదు. మరి ఎవరి నుండి ఆ వాసన తనకు అంటుకొని ఉంటుంది?
కొంచెం డౌట్ వస్తుంది. అయినా మేకాను ఏమీ అడగడో. మరొక రోజు మేకా కొంచెం అనుమానంగా హడావుడిగా వెళ్తూ ఉంటుంది. అది చూసిన స్టీఫెన్ మేకాను ఫాలో అవుతాడు. అలా ఫాలో అవుతూ వెళ్ళగా మేకా చర్చి దగ్గర చర్చి ఫాదర్ను కలవడం చూస్తాడు. చర్చికే కదా వచ్చిందంట్లేని తిరిగి వెళ్ళిపోతాడు. అయితే స్టీఫెన్ కొంచెం తన మిషన్ను మర్చిపోయి వేరే రూట్లో ఉన్న నెదర్లాండ్స్ లోకల్ ఆర్మీ మాత్రం వెతికి వెతికి చర్చి ఫాదర్ ముసుగులో బ్రిటిష్ ఏజెంట్గా పనిచేస్తున్న వాడిని పట్టేసుకుంటారు. వెంటనే స్టీఫెన్కు కబురు వెళ్తుంది. హుటాహుటిన స్టీఫెన్ ఎవడా అని వెళ్ళి చూస్తే షాకు. వారు స్టీఫెన్తో మరో 24 గంటల టైం ఇవ్వండి, ఆ రెండో ఏజెంట్ కూడా ఎవరో వీడి చేత కక్కించి సమాచారం పంపుతామంటారు. ఇక స్టీఫెన్కు ఎందుకు సమాచారం? తనకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఎప్పటి నుండో డౌట్ ఉన్న తను మాత్రం సీక్రెట్ ఏజెంట్ కాకూడదు అనుకుంటూ వస్తున్నాడు. బట్ చివరికి మేకానే ఆ సీక్రెట్ ఏజెంట్ అని తెలిసింది. ఒక రెస్పాన్సిబుల్ సోల్జర్గా తన డ్యూటీ చేస్తాడా లేదా ప్రేమికుడుగా మేకా వైపు నిలబడతాడా? ఇందులో ఏ దారి ఎంచుకున్నా ఇటు సోల్జర్గా గాని లేదంటే అటు ప్రేమికుడుగా గాని ఓడిపోవాల్సిందే. మొదటైతే మేకా వద్దకు బయలుదేరతాడు. ఆ స్పీడ్ చూస్తుంటే తనలో సోల్జర్ మాత్రమే కనిపిస్తున్నాడు. అయితే మేకా ఎదురు నిలబడగానే తనలో సోల్జర్ చచ్చిపోయి ప్రేమికుడు మాత్రమే మిగులుతాడు. మేకాకు అర్థమవుతుంది తనెవరనేది స్టీఫెన్కు తెలిసిపోయింది అని. స్టీఫెన్ మేకాతో నేను నిన్ను ఒకే ఒక్కటి అడుగుతాను, నువ్వు నిజంగా నన్ను ప్రేమించావా లేదంటే కేవలం నీ మిషన్ కోసమే యూజ్ చేసుకున్నావా అని. దానికి మేకా దగ్గర నుండి ఎటువంటి సమాధానం రాదు. ఇక స్టీఫెన్ మేకాతో నాకు నా డ్యూటీయే ముఖ్యం అనిపించే లోపు ఎక్కడి నుండి వెళ్ళిపో అంటాడు. అయితే మేకా మాత్రం నేను చెయ్యాల్సిన పని ఇంకా బ్యాలెన్స్ ఉంది, అప్పటి వరకు వెళ్ళలేను అంటుంది. కావాలంటే నీ డ్యూటీ నువ్వు చెయ్యి, నేను అడ్డు చెప్పను అనేస్తుంది. స్టీఫెన్ ఏం చెయ్యాలో ఎటూ తేల్చుకోలేక సైలెంట్గా ఉండిపోతాడు. నైట్ అవుతుంది. తనకు తెలుసు మరి కాసేపట్లో ఆ రెండో ఏజెంట్ మేకానే అని అందరికీ తెలిసిపోతుందని. మేకా తను వచ్చిన పని ముగించేందుకు ఎక్స్ కైజర్ దగ్గరకు వెళ్తుంది. అయితే తను వెళ్ళింది చంపడానికి కాదు. ఎన్ని రోజుల నుండి మేకా ఈ మ్యాన్షన్లో పనిచేస్తుంది ఎక్స్ కైజర్ విలియం క్యారెక్టర్ను ఎనలైజ్ చేసేందుకు. అందుకే కుదిరినప్పుడల్లా విలియంతో మాటలు కలుపుతూ ఎటువంటి వాడో రిపోర్టు తయారు చేస్తూ ఉంటుంది. అలా రెడీ చేసిన రిపోర్ట్ను తమ ఏజెంట్స్కు చేరవేస్తారు. అక్కడ వారు ఆ రిపోర్టు సహాయంతో విలియంపై ఒక డెసిషన్కు వస్తారు. డెసిషన్ ఏంటంటే హిట్లర్ను ఓడించిన తర్వాత విలియంను జర్మనీకి అధినేతను చెయ్యాలని. అందుకే ఈ టోటల్ మిషన్ విలియం ఎలాంటివాడో తెలుసుకోవడానికి, లేదంటే అతడు హిట్లర్ లాంటి వాడైతే మళ్లీ తలనొప్పని. మేకా పంపిన రిపోర్టు సహాయంతో వారి ఆఫర్ ఏంటో విలియంకు తెలియజేయమంటారు. అదే మేకాకు ఈ మిషన్లో చివరి డ్యూటీ. ఆ ఆఫర్ను విలియం ముందుంచి పారిపోవాలి అనుకుంటుంది. అయితే అప్పటికే మేకా గురించి తెలిసిపోయి ఆర్మీ మొత్తం అష్టదిగ్బంధనం చేస్తారు. ఇప్పుడు మేకా తప్పించుకునేందుకు దారి లేదు. ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్. అయితే ఎన్ని దారులు మూసుకుపోయినా, ఎన్ని డోర్స్ క్లోజ్ చేసినా మేకా కోసం అవసరమైతే ఒక యుద్ధాన్ని చేసైనా సరే దారిని సృష్టించేవాడు మేకా పక్కన ఉన్నాడు. దానికి ఎక్స్ కైజర్ విలియం నుండి కూడా సహాయం అందుతుంది. తనకు గుండె నొప్పి వచ్చినట్టు నటిస్తాడు. హాస్పిటల్కు తీసుకువెళ్లడానికి తెచ్చిన వ్యాన్లో మేకాను కూడా ఎక్కిస్తాడు స్టీఫెన్. కానీ మేకాను తప్పించడం అంత సులువు కాదు. దారి పొడవునా ఆర్మీ, భారీ చేజింగ్లు, గన్ షాట్లు. నిజంగానే స్టీఫెన్ మేకాను తప్పించేందుకు ఒక యుద్ధమే చేస్తాడు. ఎట్ లాస్ట్ మేకాను తప్పించగలుగుతాడు. వెళ్లబోయే ముందు మేకా స్టీఫెన్తో ఏదో చెప్పబోతుంది. కానీ స్టీఫెన్ మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు నాకు తెలుసు అనగానే మేకా స్టీఫెన్ను గట్టిగా ముద్దు పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అసలు మేకా ఏం చెప్పబోయింది, స్టీఫెన్కు ఏం చెప్పకుండానే ఏమర్థమయ్యింది? ఈ 2 క్వశ్చన్స్కు ఆన్సర్ ఒక్కటే, అదే లవ్. నేను నిన్ను యూజ్ చేసుకోలేదు, నిన్ను చూసిన క్షణం నుండే ప్రేమించటం మొదలెట్టానని మేకా చెప్పాలి అనుకుంది. స్టీఫెన్ అర్థం చేసుకొని అది నాకు తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడు. ఇక ఆ తర్వాత స్టీఫెన్ అక్కడ మెయిన్ ఆఫీసర్ అవ్వడం, ఎక్స్ కైజర్ విలియం కూడా సహాయం చేయడంతో తను మేకాను తప్పించే క్రమంలో చేసిన అటాక్ను బయటికి రానివ్వకుండా వేరే విధంగా రిపోర్ట్ చేస్తారు. కొన్ని రోజులు గడుస్తాయి.
స్టీఫెన్కు ప్రజెంట్ ఎటువంటి మానసిక సంఘర్షణలు గాని చనిపోదామనే ఆలోచనలు కానీ లేవు. ఎందుకంటే తన లైఫ్కు ఒక పర్పస్ దొరికింది. ఆ పర్పస్ పేరు మేకా. ఒకరోజు స్టీఫెన్కు కొరియర్ వస్తుంది. ఆ కొరియర్ ఓపెన్ చేస్తే అందులో ఒక బుక్కు, దాని లోపల ఒక అడ్రస్ ఉంటుంది. అది ఎవరి దగ్గర నుండి వచ్చిందో స్టీఫెన్కు తెలుసు. ఆ అడ్రస్ తనను ఎవరి దగ్గరకు చేర్చుతుందో అంతకంటే బాగా తెలుసు. ఇక్కడ కట్ చేస్తే లండన్లో మేకా బెంచ్ మీద కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది. మేకా తను వెళ్తుంది ఒక డేంజరస్ మిషన్ అని తెలిసే వెళ్ళింది. తనెవరో తెలియడం పక్కన పెడితే అసలు తను ఒక జూయిష్ మతానికి చెందిన అమ్మాయని తెలిస్తే చాలు అక్కడి సైన్యం చంపి పాతరేస్తుంది. ఒకవేళ తను మిషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చెయ్యగలిగినా తిరిగి లండన్కు చేరుకోవడం అనేది అసాధ్యం. కానీ ఆ అసాధ్యం సుసాధ్యమయ్యింది తన లైఫ్లో జరిగిన ఒక ఎక్సెప్షన్ వల్ల. ఆ ఎక్సెప్షనే కెప్టెన్ స్టీఫెన్ బ్రాంట్, ద ఎక్సెప్షన్. అది తలుచుకుంటూ బెంచ్ మీద వెయిట్ చేస్తున్న మేకాను ఒక అమ్మాయి వచ్చి, మిమ్మల్ని ఇప్పుడు ప్రధానమంత్రి గారు కలవడానికి సిద్ధంగా ఉన్నారు, రండి అంటుంది. మేకా తన పొట్టపై చెయ్యి పట్టుకుని నెమ్మదిగా లేస్తుంది. ఎందుకంటే నౌ షీ ఈజ్ ప్రెగ్నెంట్. తన చేతిలో ఒక లెటర్ ఉంటుంది. మేబీ అది ప్రధానమంత్రికి తన నుండి ఇవ్వబోతున్న అభ్యర్థన అయ్యుండొచ్చు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి జర్మనీలో ఉన్నాడు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అతడితో కలిసి జీవించేందుకు అనుమతించాలి అని అభ్యర్థన అయ్యుండొచ్చు. మొహం మీద చిరునవ్వుతో ప్రధానమంత్రిని కలిసేందుకు వెళ్తుంది. అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. సో గైస్, దట్స్ ఆల్ అబౌట్ ద ఎక్సెప్షన్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే గనక తెలుసుగా ఒక్క లైకు, ఒక్క కామెంటు. వెరీ 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 సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సయోనారా.